హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుల్ టైమ్ ట్రేడర్. ఈరోజు కూడా మన ఇండికేటర్ చాలా బాగా వర్క్ అయిందండి. ముందుగా చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. చూడండి, ముందుగా మనకి ఫస్ట్ క్యాండిల్ రిజెక్షన్ జరిగింది, కానీ గ్రీన్లోనే ఉంది. బట్ ఎప్పుడు రిజెక్షన్ జరిగింది, సో కొంచెం వెయిట్ చేస్తే మళ్ళీ కొంచెం చూడండి, సైడ్ వే మార్కెట్ ఉంది. కొంచెం ఒక 20 మినిట్స్ అక్కడక్కడ ప్రైస్ ఉంది. ఈ క్యాండిల్ ఎప్పుడైతే మనకి షార్ప్గా అప్ సైడ్ మూమెంట్ జరిగిందో, ఈ హై బ్రేక్ అయినాక ఎంట్రీ తీసుకున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడికి 64 పాయింట్స్, అంటే మనకి అరౌండ్ ఒక 30 పాయింట్స్ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 240 పాయింట్స్ మూవ్ జరిగింది. ఓకేనా, మనం అంతా క్యాప్చర్ చేయకపోయినా కూడా మినిమం ఒక 150 పాయింట్స్ క్యాప్చర్ చేసినా కూడా మనకి కావాల్సిన ప్రాఫిట్, మినిమం ప్రాఫిట్ వస్తుంది ఇక్కడ. ఓకేనా, సో మళ్ళీ ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ రీటెస్ట్కి వచ్చి ఇక్కడ మళ్ళీ ఒక బుల్లిష్ క్యాండిల్ అప్ సైడ్ మూమెంట్, ప్రీవియస్ క్యాండిల్ హై బ్రేక్ అయ్యి మనకి ఒక క్యాండిల్ ఏమన్నా ఇస్తుందా అని చెప్పి వెయిట్ చేసాం. ఏమైంది, మార్కెట్ రన్ ఓవర్ అయింది. ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ నుంచి చెప్పాలంటే రక్తపాతమే జరిగింది. ఓకేనా, చూడండి, ఇక్కడ నుంచి మనకి స్టాప్ లాస్ ఎంత ఉందండి, 90 పాయింట్స్. టార్గెట్ చూడండి ఎన్ని పాయింట్స్ డౌన్ అయింది, ఒక స్వింగ్లో 430 పాయింట్స్ పైకి వెళ్ళింది. మళ్ళీ కొంచెం అప్ సైడ్ మూమెంటం జరిగి మళ్ళీ కిందికి వచ్చింది. చూడండి, మొత్తం ఓవరాల్గా మనకి 5-10 పాయింట్స్ అయితే మూమెంటం జరిగింది ఈ బేరిష్ ట్రేడ్లో. ఓకేనా, సో ఇక్కడ ఒక ఎంట్రీ, ఇక్కడ ఒకటి పర్ఫెక్ట్గా జరిగింది. ఎటువంటి స్టాప్ లాస్ లేదు, మనం అసలు లాస్ కూడా చూడలేదు ఎటువంటి ట్రైల్లో. ఓకేనా, ఈ 2 ట్రైల్ భారీగా జరిగింది. ఇక్కడ చూడండి మనకి ఎంట్రీ దొరికింది, బట్ స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు. ఓకేనా, చూడండి ఎంట్రీ దొరికింది, స్టాప్ లాస్ మనకి హిట్ అవ్వలేదు. ఎందుకంటే మనకి యాక్చువల్లీ కలర్ రెడ్లో చేంజ్ అయిపోతే మనం ఇమ్మీడియట్ ఎగ్జిట్ అయిపోతాం. న్యూట్రల్లో పడింది కాబట్టి వెయిట్ చేస్తాం. మళ్ళీ చూడండి, మార్కెట్ అప్ సైడ్ మూమెంటమే జరిగింది. కాస్ట్ టు కాస్ట్లను మనం ఎగ్జిట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా, ఇక్కడ కాస్ట్ టు కాస్ట్లను ఎగ్జిట్ అవ్వచ్చు. మళ్ళీ ఇక్కడ చూడండి ఒక బేరిష్ ట్రేడ్ అయితే దొరికింది, కానీ విగ్ రిజెక్షన్ ఎక్కువ ఉంది. సో ఇంకొక క్యాండిల్ వెయిట్ చేసినాం. ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి మూమెంటం, చూడండి 100 పాయింట్స్ మూమెంటం జరిగింది. ఓకేనా, ఇక్కడికే 1 o'clock అయింది టైం. సో ఇదంతా మనకు అనవసరం. ఓకేనా, అయినా నేను ఇంకోటి చెప్తున్నా, ఇంత మూమెంటం జరిగినప్పుడు ఇలాంటి ఎంట్రీస్ ప్లాన్ చేయకూడదు, తర్వాత ఎంట్రీస్ ప్లాన్ చేయకూడదు. ఎందుకంటే ఇంత మూమెంటం జరిగిన తర్వాత మార్కెట్ అనేది సైడ్ వేస్ లేదంటే ప్రీమియం, ఇక్కడ నీకు పడినా కూడా ప్రీమియం అనేది మూవ్ అవ్వాలి. చూడండి 100 పాయింట్స్ ఉంది, కానీ ప్రీమియం అయితే పెరగదు, 100% పెరగదు ప్రీమియం. సో మనం ఇలాంటి మార్కెట్ని క్యాచ్ చేయాలంటే అది ఎలా చేయాలి, మన ఇండికేటరే మీకు చెప్తుంది ఎప్పుడు ఎలా ఏమి అనేది. ఓకేనా, సో ఇప్పుడు నిఫ్టీ చూద్దాం. నిఫ్టీలో ఏం జరిగిందో చూద్దాం. ఓకే, చూడండి నిఫ్టీలో మనకి మార్నింగ్ బేరిష్ కన్ఫర్మేషన్ ఇచ్చింది, లో బ్రేక్ కాలేదు. ఇక్కడ మళ్ళీ రీకన్ఫర్మేషన్ అయింది, ఇక్కడ లో కన్ఫర్మ్ అయింది. ఇక్కడ నుంచి మేము జస్ట్ 20 పాయింట్స్ మాత్రమే తీసుకున్నాం. మీకు చెప్పాను కదా 20 పాయింట్స్ తీసుకోండి అనేది. ఇక్కడ 17 పాయింట్స్ వెళ్ళింది, మీకు 17 పాయింట్స్ వెళ్ళింది. బట్ మనకి ప్రీమియంలో 20 పాయింట్స్ వచ్చింది. ఓకేనా, మీకు ఆ ప్రీమియంలో 20 పాయింట్స్ వచ్చింది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఇక్కడ చూడండి నేను చూపిస్తాను మీకు. అక్కడ 17 పాయింట్సే మూమెంటం జరిగింది, బట్ ప్రీమియంలో మనకి 20 పాయింట్స్ మూమెంటం అయితే దొరికింది. మనం ఆల్రెడీ కాల్ కూడా ఇచ్చాము. 150లో ఎంట్రీ. ఓకేనా, 150లో ఎంట్రీ. ఓకే, ఇక్కడ ఉంది, మనం 150లో తీసుకున్నామండి ఎంట్రీ. 150లో ఎంట్రీ. ఓకేనా, 150 నుంచి 20 పాయింట్స్ మాత్రమే, చూడండి 20 పాయింట్స్ మాత్రమే క్యాప్చర్ చేసాము. ఇక్కడ మూమెంటం ఎన్ని పాయింట్స్ జరిగింది, 22 పాయింట్స్ మూమెంటం జరిగింది మనకి. ఓకేనా, ఇండెక్స్లో చూడండి, ఇప్పుడు ఇండెక్స్లో పెడతాను. ఇండెక్స్లో చూడండి జస్ట్ 17 పాయింట్స్ మాత్రమే మనకి మూమెంటం వచ్చింది. ఓకేనా, సో మేము అదే అనుకున్నాం, ప్రీమియం మనకి ఎలాగో 20 పాయింట్స్ టార్గెట్ ఇచ్చింది. ఓకే, సో హ్యాపీ అనేసి. బట్ మాకు మార్కెట్ సైడ్ వేస్ ఉన్నప్పుడు ఈ క్యాండిల్ ఎప్పుడైతే రిజెక్షన్ జరిగి అప్ సైడ్ మూమెంటం అయిందో, మేము వెంటనే ఇక్కడ కాల్ పొజిషన్ తీసుకున్నాం. ఇక్కడ 20 పాయింట్స్కి ప్రాఫిట్ బుకింగ్ చేసేసి
చూడండి మనకి గ్రీన్ కలర్ ఎప్పుడైతే మారిందో రిజెక్షన్ కూడా ఉంది మనకి క్యాండిల్. ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడికి 64 పాయింట్స్ ఉందండి. మనకి ప్రీమియంలో కూడా ఈక్వల్‌గా 64 పాయింట్స్ ఇండెక్స్‌తో పాటునే ప్రీమియం కూడా మూవ్ అయింది. ఓకేనా? మీకు డౌట్ ఉంటే చెక్ చేసుకోండి. ఓకేనా? సో ఇక్కడ ఒక 20, ఇక్కడ ఒక 20 40 పాయింట్సా? ఇక్కడ అన్‌ఎక్స్‌పెక్టెడ్ మూవ్ అండి. మేము టార్గెట్ పెట్టే లోపలే మాకు 50, 60 పాయింట్స్ టార్గెట్ కనిపించేసింది. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంట్రీ కన్ఫర్మ్ అయింది. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం. ఈ క్యాండిల్‌లో బ్రేక్ అయిన వెంటనే తీసుకున్నాం. చూడండి ఫుల్లు అందులో ఎక్స్‌పైరీ కదా! ప్రీమియమ్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. డీకే కూడా మనకి చాలా వరకు మంచి ప్రీమియమే మూవ్ అయింది. ఇందాక మీకు పెట్టినాను కదా! అదే చూపిస్తాను చూడండి. మనకి ఎంట్రీ ఎక్కడొస్తుంది? ఇక్కడొస్తుంది. సో, ఇక్కడ ఈ క్యాండిల్‌లో వస్తుంది. 150 దగ్గర అనుకోండి. చూడండి ఎన్ని పాయింట్స్ ఎళ్ళింది? ప్రీమియంలో 200 పాయింట్స్ ఎళ్ళింది. ఇండెక్స్‌లో చూద్దాం. ఇండెక్స్‌లో ఎన్ని పాయింట్లు ఎళ్ళింది? చూడండి ఇండెక్స్‌లో ఎన్ని పాయింట్లు ఎళ్ళింది మీకు? చూడండి క్లియర్‌గా 200 పాయింట్స్. అక్కడ 200, ఇక్కడ 200 అంటే ఈక్వల్‌గా మనకి మూవ్ అయింది. ఇండెక్స్, ప్రీమియం ఈక్వల్‌గా మూవ్ అయింది. సో, ఇది ఎప్పుడు జరగదు. ఎక్స్‌పైరీ రోజులు మాత్రమే జరుగుతది. ఎక్స్‌పైరీ రోజుల్లో కూడా ఇది 100 పాయింట్స్ మూవ్‌మెంటం జరిగితే అది మినిమమ్ 70 పాయింట్స్ అయితే జరుగుతది. ఇక్కడ ఈక్వల్‌గా జరిగింది. ఓకేనా? సో, ఇంత మూవ్‌మెంటం జరిగినప్పుడు మనం మార్కెట్‌లు అనేది రన్ చేయకూడదండి. ఓకేనా? ఇక్కడ జరిగినాయి మళ్ళా మంచి మంచి టార్గెట్‌లు మనకి మంచివి వచ్చినాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ కన్ఫర్మ్ అయింది. స్టాప్ లాస్ వరకు వచ్చింది. కానీ స్టాప్ లాస్ అయితే హిట్ చేయలేదు. స్టాప్ లాస్ ఇక్కడ ఉంది స్వింగ్‌లో. ఓకేనా? 44 పాయింట్స్. బఫరింగ్ కోసం ఓ 2 పాయింట్లు పెట్టుకుంటాము. అంటే 53 పాయింట్లు. చూడండి మళ్ళా మనకి ఎళ్ళింది. స్టాప్ లాస్ వరకు వచ్చింది. కాస్ట్ టు కాస్ట్ వరకు ఎళ్ళింది. బట్ ఇలాంటి ట్రేడ్స్ మనం చేయకూడదు. ఎందుకు చేయకూడదు? ఇంత ఫాల్ జరిగినప్పుడు మీరు మార్కెట్‌లో నుంచి తప్పుకోవడం మంచిది. ఇదంతా మీరు చేసినారనుకోండి ఎమోషనల్ అయిపోతది. ఇదంతా చేసినారనుకోండి ఎమోషనల్ ట్రేడ్ అయిపోతది. నేను చెప్పేది ఒకటే, ఇంత ఫాల్ జరిగినప్పుడు లేదంటే పెద్ద మొమెంటం అప్ సైడ్ జరిగినప్పుడు, అది కాకుండా భారీ గ్యాప్ అప్ ఒక 500 పాయింట్స్ నిఫ్టీలో, 1000 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీలో అలాంటి పాయింట్స్ ఎప్పుడైనా మీకు గ్యాప్ అప్‌లు జరిగినా కూడా మీరు ఆ రోజు మార్కెట్‌లో పార్టిసిపేషన్ చేయొద్దు. ఓకేనా? సో, మీరు ఇలాంటి పాయింట్స్ క్యాప్చర్ చేసినారా? క్లోజ్ చేసేయండి. డే క్లోజ్ చేసేయండి. మంచి ప్రాఫిటే ఇచ్చింది కదా! మార్నింగే డే క్లోజ్ చేసేయండి. ఓకేనా? మన ఇండికేటర్ పర్ఫెక్ట్‌గా పని చేస్తుంది అనే దానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ టుడే. ఓకేనా? ఇంత ఫాల్ జరిగింది. అది మనకి పర్ఫెక్ట్‌గా క్యాప్చర్ అయింది. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా చూడండి. బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకి పర్ఫెక్ట్‌గానే క్యాప్చర్ చేసాము. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం. ఆల్మోస్ట్ 500 పాయింట్స్ తీసుకున్నాం. సో, ఈ రోజు నుంచి మనకి మంత్ ఎక్స్‌పైరీ కాబట్టి 500 పాయింట్స్‌కి గాను మనకి మాక్సిమం 150, 200 పాయింట్స్ మాత్రమే మనకి ప్రీమియం వచ్చింది. ఇది వీక్లీ ఎక్స్‌పైరీ కాదు కాబట్టి ఇంక మంత్ ఎక్స్‌పైరీ కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కొంచెం ప్రీమియం చూసుకోండి మీరు కూడా. ప్రీమియమ్స్ చూసుకొని బ్యాంక్ నిఫ్టీ చేయండి. లేదు మాకు మంచి ప్రీమియం కావాలి, వోల్టైల్ ఉండాలి అనుకుంటే నిఫ్టీకి ఆర్ సెన్సెక్స్‌కి షిఫ్ట్ అవ్వచ్చు. ఓకేనా? ఇండికేటర్ గురించి మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే లెఫ్ట్‌లో నంబర్ అయితే ఉందండి. మీరు ఆ నంబర్‌కి కాల్ గాని, మెసేజ్ గాని చేయండి. మీకు ఇండికేటర్ గురించి చెప్తాను డీటెయిల్స్. ఇదొచ్చి ఓన్లీ 3 మినిట్స్ సెటప్ అండి. ఇండెక్స్ మాత్రమే. మనది స్కాల్పింగ్ అయితే ఉంది. స్కాల్పింగ్ మెథడ్ అయితే ఉంది 1 మినిట్‌లో. అదైతే బంపర్ అండి. బంపర్ ఆఫర్ అది చెప్పాలంటే. చాలా ఎంట్రీస్ వస్తాయి. మాక్సిమం మనము 200 పాయింట్స్ ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు. 1 మినిట్ సెటప్ అది. ఓకేనా? 1 మినిట్స్ అది ఓన్లీ 1 మినిట్ సెటప్ స్కాల్పింగ్ మెథడ్. అది ఓన్లీ నేను కోర్స్‌లోనే ప్రొవైడ్ చేస్తాను. నేను వీడియోస్ చేసేది మాత్రం ఓన్లీ 3 మినిట్‌లోనే చేస్తానండి. మీకు ఇండికేటర్ గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా నాకు మెసేజ్ గాని, ఫోన్ గాని చేయండి. టుమారో మళ్ళా వీడియోలో శుక్రవారం కదా! లాస్ట్ వీడియోలో కలుద్దాం ఈ వీక్‌లో. ఓకేనా? థాంక్ యూ. బై బై నౌ.